ఇంకా షేర్ మార్కెట్లో కొంచెం మోడరేట్ గెయిన్స్ అని చెప్పొచ్చు. రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా అవాయిడ్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా సేఫ్ని ఇస్తుందని కూడా మీకు చెప్పొచ్చు. తొందరపడి నిర్ణయాల వల్ల లాస్ అయ్యే అవకాశాలు మార్కెట్లో ఉన్నాయి. కాస్త 52 వీక్స్ అప్ అండ్ డౌన్స్ అన్ని చూసుకొని ఆ యొక్క కంపెనీ యొక్క స్టాండర్డ్ ఎలా ఉందో చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇక రియల్ ఎస్టేట్కి వచ్చేప్పటికి ప్రాపర్టీ డీల్స్ మిశ్రమంగా ఉందని కూడా చెప్పొచ్చు. మీ యొక్క ఇంటిని ఏమన్నా రిపేర్ చేసుకోవడం, వాస్తు చేసుకోవడం, కొత్త ఇంటికి పర్మిషన్స్ అప్లై చేసుకోవడము ప్రభుత్వం నుంచి, అవన్నీ కూడా ప్రయత్నం చేసుకోండి. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఓపెన్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చాలా కలిసి వస్తుంది కూడా చెప్పొచ్చు. ఇంకా విదేశీ అవకాశంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. మాస ద్వితీయంలో అబ్రాడ్ జాబ్స్, అబ్రాడ్ విద్య కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాల్ మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్తుంది. అద్భుతం. ఇంకా రాజకీయ నాయకులకి సమాజంలో మంచి రికగ్నిషన్ వస్తుంది. ఇక కళాకారులకి, సినిమా వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో మంచి సక్సెస్ కనబడుతుంది. బాగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. కుటుంబ బంధువుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య కాస్త వైరం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. మ్యారీడ్ లైఫ్లో డిస్టెన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. విడిపోయిన వాళ్ళు ఉంటారు చాలామంది. కూర్చొని కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేయండి. ఇది మంచిది. మిస్అండర్స్టాండింగ్ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కానీ తక్కువ కాదు. కాబట్టి కొంచెం మాట్లాడండి.